సరే బ్రదర్, సరే మీరు సెలవు తీసుకోండి. మీరు భోజనం చేసి వెళ్ళరు కదా బ్రదర్, ముందు భోజనం చేసి వెళ్ళండి. మనందరి కన్న తండ్రి అయినటువంటి దేవునికి, ఆయన ప్రియకుమారుడు ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి పిల్లలారా, నా మాటలకు ముందు మీరు చూసినటువంటి వీడియో క్లిప్ కానీ, అలాగే నేను పెట్టినటువంటి ఆ యొక్క థంబ్నెయిల్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఆయనే మమ్మలను వెళ్ళిపోమని, ఆ తర్వాత పారిపోయారని వీడియో పెట్టడం అనేది ఆలోచించాలి మీరందరూ కూడా. దేవుని పిల్లలారా, పోయిన సంవత్సరం జరిగినటువంటి 1S ప్రోగ్రామ్ ఇది. 1S ప్రోగ్రామ్ 2 దానికి వారు భగవాన్ దాస్ గారిని రమ్మని ఆహ్వానించారు. సోదరుడు భగవాన్ దాస్ గారు మరి నన్ను రమ్మని, అన్న మీరు వస్తే బాగుంటుందని నాకు చెప్పారు. సో నేను, తను, మరొక సోదరుడు కలిసి మేము వెళ్ళాం. నిజానికైతే ఆ రోజున అది చర్చ అనేటువంటి పేరు ఉన్నప్పటికీ అది ఎలా అయిపోయిందంటే ఒక డిబేట్ లాగా దానికి వాళ్ళే క్రియేట్ చేశారు. ఎలాగంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పేది పక్కన పడేసి కౌంటర్లకు ఎన్కౌంటర్లు, ఒక వాదోపవాదాలు, ఈ విధానంలో దానిని తీసుకురావటం జరిగింది. సో అయినప్పటికి కూడా మేము వారిని అడిగిన విషయం ఏంటంటే, మీరు సుమారుగా 14 మంది ఉన్నారు, మేమైతే 3 ఉన్నాం, మాకు మీరు ఇచ్చేది కేవలం ఒక 10 నిమిషాలు మాత్రమే. అయితే మాకు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వండి. ఎందుకోసం అంటే ప్రశ్న చాలా చిన్నగా ఉంటుంది, దానికి జవాబుని చెప్పాలంటే కొద్ది నిమిషాలు సరిపోదు. అందుకని మాకు సమయాన్ని ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు, సరే 20 నిమిషాలు తీసుకోమని వికేఆర్ గారు చెప్పారు. సరేనని చెప్పేసి మేము తిరిగి మళ్ళా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినటువంటి 13 నిమిషాలకి బ్రదర్ మీకు టైం అయిపోయిందని చెప్పారు. అదేంటండి మీరు మాకు సమయం ఇస్తామన్నారు కదా, మరలా 13 నిమిషాలకి అని చెప్పేసి సమస్య అనేది అక్కడే స్టార్ట్ అయింది. మేము చెప్తున్నటువంటి వాస్తవాలు, మేము చెప్తున్నటువంటి సత్యానికి వికేఆర్ గారి యొక్క వెన్నులో వణుకు పుట్టి భయమేసిందేమో. అప్పటి వీక్షకులందరూ, లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా వాస్తవాలు అర్థమవుతుంది, వారి సంగతి కూడా బయటపడద్దు అనుకున్నాడేమో. అందుకని వెంటనే బ్రదర్ మీరు భోంచేసి వెళ్ళిపోండి, మీరు ఇంతకుముందే చూశారు. సరే బ్రదర్, సరే మీరు సెలవు తీసుకోండి. మీరు భోజనం చేసి వెళ్ళరు కదా బ్రదర్, ముందు భోజనం చేసి వెళ్ళండి. అంతటికి మేము వచ్చామా, లేకపోతే తను వెళ్ళమంటే మేము వచ్చామా? తను వెళ్ళమంటే కదా మేము వచ్చింది. కానీ తను తమ్మనేళ్ళు ఏం పెట్టాడు, ఎవరు తరుముకుండానే పారిపోయారు అని పెట్టాడు. తనకు తానే 3 సార్లు వెళ్ళమని చెప్పి మేము వచ్చేసిన తర్వాత ఇలాంటి టైటిల్ పెట్టడం అనేది ఎంతవరకు అది సబబు? మీరందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తో, ఎలా మాటలు మారుస్తాడనేది దీన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోవాలి. సరే అయిపోయింది. ఈ మధ్య కాలంలో గత కొన్ని దినాల నుండి మేకపోత గాంభీర్యంలాగా ఊకే రెచ్చిపోయి రంకిలిస్తున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనేవాళ్ళు నా ముందుకు రండి అని చెప్పేసి మేసాల మేలేసేటువంటి పరిస్థితి మీరు కూడా చూసే ఉంటారు. ఏమండి, ఒక విషయం ఏంటంటే, లోకంలో సామెతలు నాకు ఆయన మాటలు విన్నప్పుడు చాలా గుర్తొస్తూ ఉంటాయి. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిద్దంట. సబ్జెక్ట్ లేనివాడు మాత్రమే
అలా రంకిలేస్తూ ఉంటాడు అని నాకు అర్థమైంది. ఎందుకంటే సబ్జెక్ట్ లేనివాడే ఉన్నట్లుగా బెళ్ళపిస్తాడే తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. లోకంలో సామెతలు చాలానే ఉంటాయి. విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందంట. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. పొడి చేయొద్దు, పని చేయదు. ఇలాంటివి చాలా సామెతలు ఉంటాయండి. అతన్ని తన మాటలు విన్నప్పుడల్లా నాకు ఇవే గుర్తొస్తూ ఉంటాయి. మొరిగే కుక్క కరవదని కూడా చాలాసార్లు మనం వింటాం. నేను మీకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ని ఇప్పుడు పెడతాను, ఒకసారి మీరు దీన్ని వినండి. లోన ఉండి బయట ఉన్నటువంటి సింహాన్ని చూసి మరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క డోర్ తీసి బయటకు వచ్చి సింహం ఎదురు పడితే తోక ముడుచుకొని కూర్చుంది. అలాగే ఉంటుంది ఆయన ఇక పరిస్థితి. బయట సమాజంలో నేను ఒక డైలాగ్ వింటూ ఉంటాను. అదేంటంటే, సరైన సింహం ఎదురు పడేంత వరకు ప్రతి వేటగాడు నేను మగాడనే ఫీల్ అవుతాడు. సో అతన్ని మరి చూసినప్పుడల్లా నాకు ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. వికేఆర్ గారు, నేను మీకే ఒక విషయాన్ని మాట్లాడుతున్నాను. అదేంటంటే, బయట మీరు కూడా చాలాసార్లు కూడా వినే ఉంటారు. ఏంటంటే, అది ఫ్లూట్ అనేది జింక ముందే పోదండి, సింహం ముందు కాదు. మీ అబద్ధాలు వినేటువంటి జింకలు చాలామంది ఉంటే ఉండొచ్చు, వాళ్ళ ముందు చెప్పండి మీకు సొల్లంతా. సింహాల ముందు మీరు ఏది మాట్లాడినా సెట్ అవుతుంది. మరొక విషయం ఏంటంటే, వినేవాడు వెర్రోడైతే ఇందిరాగాంధీ మా అమ్మమ్మ అన్నాడంట. అంటే మీరు చెప్పే అబద్ధాలకి వెర్రోళ్ళైతేనే వింటారు. అదే బైబుల్ తెలిసిన వాడైతే ఆడొక వెర్రోడ్రా అని మీ గురించి మాట్లాడుకుంటారు తప్ప పట్టించుకోరు. అది మీకు అర్థం అవ్వాలి. వికేఆర్ గారు, బైబిల్లో లేని అబద్ధాలు చెప్పి మీరే ఇంత రంకిలేస్తుంటే బైబిల్లో ఉన్న నిజాలు చెప్పి మాకు ఎంత ధైర్యం ఉండాలి. అయినా మీరు మీ ఇంట్లో ఉండి రంకిలేయటము, మేము మా ఇంట్లో ఉండి సవాలు విసరటము, ఇవన్నీ ఎందుకబ్బా? వద్దు. మేము మా ఇంట్లో నుంచి బయటకు వస్తాం, మీరు మీ ఇంట్లో నుంచి బయటికి రండి. ప్రతిసారి ఎక్కడికి రండి, మా దగ్గరకు రండి అని సవాలు విసరటం ఎందుకు? మీరైనా మేమైనా ఒక దగ్గర కూర్చుని మాట్లాడటం చాలా బాగుంటుంది కదా. మేము మీ దగ్గరికి రావద్దు, మీరు మా దగ్గరికి రావద్దు. మేము ఇంట్లో నుంచి బయటకు వస్తాం, మీరు ఇంట్లో నుంచి బయటికి రండి. బయటకు వచ్చి మీరే చెప్పండి, ఏ స్టేట్లో, ఏ జిల్లాలో, ఏ సెంటర్లో కూడుకుందామని చెప్పండి, ఎక్కడ డిబేట్ చేద్దామని చెప్పండి. మీరు చెప్పినా సరే, మేము చెప్పినా సరే. అంతే తప్ప ఇంట్లో కూర్చుని కుక్క మరుగునట్లుగా మరొక్కండి. బాయ్ మరి.